జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో ముఖాముఖి. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జనసేన అభ్యర్థులతో చర్చలు సాగించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన ఈసారి మొత్తం 140 స్థానాల్లో పోటీకి దిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఎస్పీ వామపక్షాలతో కలిసి జనసేన పోటీకి దిగింది. జనసేన ఈసారి ఎన్నికలు మొత్తం 140 స్థానాల్లో పోటీకి దిగింది. మిత్రపక్షాలైన బీఎస్పీకి 21 గాను సిపిఐ సిపిఎంకు 14 స్థానాల్లో పోటీ చేశాయి. మొత్తం 175 స్థానాలు జనసేన కూటమి పోటీ చేసింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగంగా బెట్టింగ్లు బాబులు బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ జనసేన మద్దతుగా బీఎస్పీ అధినేత మాయావతి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. జనసేన అధినేత భీమవరం గాజువాక విషయం వస్తే విశాఖ జిల్లా గాజువాక భీమవరంలో బెట్టింగ్లు హడావుడి చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భీమవరం గాజువాక శ్రేష్ఠులు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.